హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్కు మన ఛానల్ గురించి తెలుసు, మరి తర్వాత నేను చెప్పే సబ్జెక్ట్స్ గురించి కూడా తెలుసు. అయితే కొత్త వారి కోసం తెలియజేస్తున్నాను. చూడండి, నేను మ్యాథమెటిక్స్ టీచర్ను, సైన్స్ చెప్పగలను, వీలైతే సోషల్ కూడా చెప్పగలను. వెయిట్, ఇప్పుడు ఇవి చెప్పడానికి రాలేదు ఇక్కడికి ఎన్ఎంఎంఎస్ మ్యాథ్ విషయాల గురించి తెలియజేయడం కోసము, తర్వాత అప్కమింగ్ క్లాసెస్ గురించి తెలియజేయడం కోసం రావడం జరిగింది. ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్లో ఎంఏటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. మీరు ప్రతి ఒక్కరూ కూడా వీడియోలో అబ్జర్వ్ చేయండి. మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఛానల్ ద్వారా వీడియో రూపంలో అందివ్వడం జరుగుతుంది. వీలైనంత మంది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక విషయము, గతంలో నేను ఆఫ్లైన్లో ఎన్ఎంఎంఎస్ క్లాసులు చెప్పేవాడిని. దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ క్లాసెస్ చెప్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము కనీసం 4 పిల్లలు ఈ ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికయ్యేవారు. మరి అయితే ఈ సంవత్సరము మరింత ఎక్కువ మందికి చేరువ కావాలి అనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. మరి ఆలస్యం చేయకోకుండా ఈ మొదటి క్లాస్లో మనము ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాం. చూడండి, బేసిక్గా మనము ఫస్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏవో ఒకసారి చూద్దాం. చూడండి, సిలబస్లో మనకి ఏమొస్తాయి అంటే, ఫస్ట్ నంబర్ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదనమాట. ఇందులో నువ్వు స్కోర్ చేయగలిగితే దాదాపు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి. వీటిని బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. 1 by 1 మరి వాటి సిలబస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆల్ఫాబెట్ సిరీస్, తర్వాత నంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, ఆడ్ మన్ అవుట్, అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, అనలిటికల్ వెన్ డయాగ్రామ్స్ అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వీటికి సంబంధించి 1 by 1 ఒక్కొక్క దానికి 3 to 4 వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మాత్రము జస్ట్ ఇంట్రడక్షన్, ఏమి నేర్చుకోవాలా, బేసిక్స్ ఏం నేర్చుకోవాలా, ఇవన్నీ కూడా మనము చక్కగా చేయడం కోసము బేసిక్గా ఏం నేర్చుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం. చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నువ్వు మ్యాథ్లో మంచి స్కోర్ సాధించాలి అంటే ఈ వీడియోను మాత్రం మిస్ కావద్దండి. బేసిక్గా మనం ఏమి నేర్చుకోవాలి, ఆల్రెడీ మనం ఏం నేర్చుకుంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో చాలా వరకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందో తెలుసుకుంటాం అనమాట. ఇటు చూడండి, వీటితో పాటు ఇవి కాకోకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి మనము వర్బల్ రీజనింగ్ కింద నేర్చుకుంటాం. వర్బల్ అంటే నంబర్స్, తర్వాత ఆల్ఫాబెట్స్, వీటితో ఇవి నేర్చుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకు నాన్ వర్బల్ అంటే బొమ్మల రూపంలో ఉంటాయి. నాన్ వర్బల్లో కూడా మనం కొన్ని అంశాలు ఉంటాయి. అందులో వచ్చేసి ఫిగర్ సిరీస్ అండ్ ఫిగర్ అనాలజీ సిమిలర్గా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అనాలజీ, ఇక్కడ సిరీస్ ఉంటుంది, ఇక్కడ ఫిగర్ సిరీసు, తర్వాత నంబర్ అనాలజీ కదా, ఇక్కడ ఫిగర్ అనాలజీ, తర్వాత ఫిగర్ ఆడ్ మన్ అవుట్, ఇందులో కూడా ఆడ్ మన్ అవుట్, ఫిగర్స్లో కూడా ఆడ్ మన్ అవుట్, తర్వాత డాట్ సిచ్యుయేషను. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియోలో మనము డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఏమి ఇబ్బంది లేదు, చాలా సులభంగా అర్థమవుతుంది. జస్ట్ ఫాలో కండి నన్ను. ఈ వీడియోలు జాగ్రత్తగా వినండి, మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ కావడం జరుగుతుంది అనమాట. ఇలా వీటితో పాటు ఇంకా కొన్ని మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్, తర్వాత పేపర్ ఫోల్డింగ్ చేస్తే మనకు రిమూవ్ చేస్తే ఏ విధమైన షేప్ వస్తుంది, ఫోల్డింగ్. తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే అందులో దాగి ఉన్న చిత్రము. మీరు ప్రస్తుతానికి సిలబస్ ఒక్కటి రాసుకోండి. ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం ప్రతి వీడియోలో చర్చిద్దాం. ఏమి ఇబ్బంది లేదు. జాగ్రత్తగా ఈ సిలబస్ను మనం నోట్ చేసుకోండి. తర్వాత
వీటికి సంబంధించినటువంటి క్లాసెస్లో ఉన్నటువంటి అంశాలను కూడా నోట్ చేసుకొని చక్కగా ప్రిపేర్ కండి. రైట్, ఇప్పుడు బేసిక్గా మరి ఇవన్నీ కూడా మనం బాగా నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలో చూద్దాం. బేసిక్గా మనకు ఏం వచ్చి ఉండాలా అంటే చూడండి, ఇక్కడ మనకు 1 to 100 వరకు నంబర్స్ ఉన్నాయి. అందులో కొన్ని నంబర్స్ హైలైటెడ్గా ఉన్నాయి. మీరు చూడండి, ఈ నంబర్స్ మనం ఏమంటాము అంటే ప్రైమ్ నంబర్స్ అంటాం. ఏమంటాము? ప్రైమ్ నెంబర్స్. ఇవి అరౌండ్ ఎన్ని ఉంటాయి మనకు? 25 ఉంటాయి. అంటే 1 to 100 బిట్వీన్ 1 to 100 బిట్వీన్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే వీ హ్యావ్ 100, 25. వీటిని ప్రైమ్ నంబర్స్ ఏమంటాము? ప్రైమ్ నంబర్స్. సో ఈ ప్రైమ్ నంబర్స్ని మీరు నేర్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్లో బిగినింగ్లో 1 ఉంది కదా, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. ఇది ఏది కాదు, ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఇంకా రిమైనింగ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ 25 నేర్చుకోండి చాలు. 1 to 100 మధ్యలో బిట్వీన్ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 25 నేర్చుకోండి. రిమైనింగ్ ఆటోమేటిక్గా కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇవి మనకు నంబర్ సిరీస్లో, నంబర్ అనాలజీలో, వీటన్నింటిలో కూడా యూజ్ అవుతాయి. ఇవి ఎవ్రీడే ప్రతిరోజు ఒకసారి రాయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మళ్ళీ ఇంకా ఏం నేర్చుకోవాలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ ఇవి కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు నేర్చుకోవాలి? అప్ టు 30 వరకు. 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు నేర్చుకోండి. స్క్వేర్ అంటే ఏం లేదు, స్క్వేర్ నెంబర్. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే ఏమర్థం? 5 into 5 ఆ నెంబర్ను అదే నెంబర్తోనే మల్టిప్లై చేయడం. అదే 15 స్క్వేర్ అంటే ఏమి? 15 into 15 విచ్ ఈస్ 225. 5 into 5 ఏమవుతుంది? 25. ఈ విధంగా మీరు ఈ స్క్వేర్స్ అన్నీ కూడా అప్ టు ఎంతవరకు? 30 వరకు నేర్చుకుంటే చాలు. 30 స్క్వేర్ వరకు నేర్చుకుంటే చాలు. తర్వాత క్యూబ్స్ నేర్చుకోండి. క్యూబ్స్ అప్ టు 1 to 10. 1 to 10 వరకు నేర్చుకోండి. 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్ వరకు. క్యూబ్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూబ్ అన్నాం అనుకోండి. 5 క్యూబ్ అంటే 5 into 5 into 5. సేమ్ నెంబర్ని 5 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 5 5s are 25, 25 5s are 125. సో ఈ విధంగా మీరు క్యూబ్స్ నేర్చుకోండి. ఇవి కూడా ప్రతిరోజు కూడా డైలీ ఒక్కసారి రాయండి. దీన్ని డైలీ వర్క్గా ఉంచుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాటన్నింటినీ కూడా డైలీ వర్క్. ఒకటి ప్రైమ్ నెంబరు, స్క్వేర్స్, క్యూబ్స్. ఇప్పటికి 3 అయినాయి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఆల్ఫాబెట్స్. ఏం సార్ ఆల్ఫాబెట్స్ రావా అంటే వస్తాయి. ఆల్ఫాబెట్స్కు నంబర్ను మీరు నేర్చుకోవాలి. చూడండి, ఆల్ఫాబెట్స్ ఏ డైరెక్షన్లో? ఫార్వర్డ్ డైరెక్షన్లో. ఆల్ఫాబెట్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఏ ఈజ్ 1, B is 2, C is 3, D is 4, E is 5. ఆ విధంగా అప్ టు Z is 26 వరకు ఈ నంబర్స్ నేర్చుకోవాలి. మనము ఆల్ఫాబెట్ చెప్తుండే దాని నంబర్ చెప్పేటట్టుగా ఉండాలి. ఎం అన్నాం అనుకోండి 13, ఎం మిడిల్ 13, ఎం మిడిల్ 30, T20 అంటే క్రికెట్ T20. అట్లా కొంత మీరే ఇచ్చేసుకొని కూడా మీరు కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మామూలుగా ఈ I10 అంటాం. ఇది కార్ అయితే I10, కానీ ఇక్కడ J10 అవుతుంది. చూడండి, J10. అట్లా మీరు మీ తగ్గట్టుగా ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కొన్ని నేర్చుకుంటే చాలు. అక్కడ కూడా నేర్చుకున్నప్పుడు T20 అయిందనుకోండి, టీకి ముందర ఏమొస్తుంది? S19. T20 అయినప్పుడు టీ తర్వాత ఏమొస్తుంది? U21. M13 అంటే N14, ఎంకు ముందర L ఈజ్ 12. సో ఈ విధంగా ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి మనకు ఈజీగా నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ABCD అనేది ఈజీగా ఉంటుంది. A1, B2, C3 అండ్ D4 ఇవి గుర్తుపెట్టు. అట్లా మీరు ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఏం నేర్చుకోవాలి అంటే ఆల్ఫాబెట్సే, కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్. అంటే బ్యాక్వర్డ్ అంటే రివర్స్ ఆర్డర్లో ABCDలు అనమాట. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ వాట్? ఏ ఈజ్ 26, B ఈజ్ 25. ఆ విధంగా అనమాట. ఇప్పుడు Z ఏమవుతుంది? Z1 అవుతుంది. ఇవి కూడా మనము గుర్తుకు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు నెంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, తర్వాత
ఆడ్ వన్ అవుట్, వీటన్నింటిలో కూడా యూజ్ అవుతాయి. ఏవి? ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఆల్ఫాబెట్స్ ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇంకా చూడండి ఇక్కడ ఏ అనేది దేంతో రిలేట్ అయింది చూడండి. ఇక్కడ ఫస్ట్ది ఏ, ఇక్కడ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఏ ఫస్ట్, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జెడ్ ఫస్ట్. అంటే ఏకు జెడ్కు, అంటే ఏ అండ్ జెడ్ ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ జెడ్ అన్నప్పుడు ఏమొస్తుంది? గుర్తుపెట్టుకోవడం కోసము అమెజాన్ అని గుర్తుపెట్టుకోండి. అమెజాన్. చూడండి ఏ జెడ్. తర్వాత చూడండి బి అండ్ వై. బి అండ్ వై. బి అండ్ వైకి ఏం చెప్పండి? ఎస్, వెరీ గుడ్, బై. బై. నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? సికు జెడ్. సి అండ్ జెడ్ కాదు, ఎక్స్. ఎక్స్ అంటే కాక్స్, సిఓఎక్స్, కాక్స్. తర్వాత డి అండ్ డబ్ల్యూ. డికు డబ్ల్యూకు ఏమొస్తుంది? డ్యూ. డిఈడబ్ల్యూ, డ్యూ. చూడండి డిఈడబ్ల్యూ, డ్యూ. తర్వాత ఈ అండ్ వి. ఈ అండ్ వి ఏమొస్తుంది చెప్పండి? ఎవిల్. 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 తర్వాత ఎఫ్ అండ్ యు. ఎఫ్, ఎఫ్ టు యు. అంటే ఫార్వర్డ్లో ఎఫ్ ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, బ్యాక్వర్డ్ నుంచి కూడా యు అనేది సిక్స్త్ వన్. ఏమవుతుంది చెప్పండి? ఫన్. ఎఫ్యుఎన్, ఫన్. తర్వాత నెక్స్ట్ జి అండ్ టి. జి అండ్ టి ఏమొస్తుంది చెప్పండి? గోట్. జిఓఏటి, గోట్. గోట్. తర్వాత హెచ్ ఎస్. హెచ్ ఎస్, హార్స్. HORSE, హార్స్. హార్స్. నెక్స్ట్ ఐఆర్. ఐఆర్, ఐరన్. ఐరన్. నెక్స్ట్ జేక్యూ. జేక్యూ. జేక్యూ, జాక్వెలిన్. జాక్వెలిన్. జేక్యూ. నెక్స్ట్ కేపి. కేపి, కాన్పూర్. కాన్పూర్. అంటే ఇది గుర్తుపెట్టుకోవడం కోసము ట్రిక్ అనమాట. కే దీంతో రిలేట్ అవుతుందంటే పి. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో కే వాల్యూ, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కే వాల్యూ సేమ్ అని అర్థం. తర్వాత ఎల్ఓ. ఎల్ఓ, లయన్. LION, లయన్. లేదంటే లవ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంఎన్. ఎంఎన్ ఏమవుతుంది? మ్యాన్. MAN, మ్యాన్. సో ఈ విధంగా ఈ ట్రిక్ యూజ్ చేసుకొని మనము గుర్తుకు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ డైరెక్షన్, తర్వాత ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మధ్య రిలేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మీరు డైలీ వర్క్లో రాసుకోగలిగితే మంచిగా ఉంటుంది అనమాట. ఇవి కాకుండా మళ్ళీ ఇంకా మనం ఏం నేర్చుకోవాలంటే టేబుల్స్. అంటే ఒకట్లు అంటాను కదా, టేబుల్స్, మల్టిపుల్స్ అప్ టు 20, 1 to 20 వరకు బాగా పక్కాగా నేర్చేసుకోండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకేం నేర్చుకుంటారు? తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్. మనకు సోషల్లో స్టేట్స్, క్యాపిటల్స్ వస్తాయి కదా, యూనియన్ టెరిటరీస్. తర్వాత స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, వాటి యొక్క క్యాపిటల్స్ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి కంట్రీస్ అండ్ క్యాపిటల్స్. కంట్రీస్ అన్ని నేర్చుకోవాలంటే అవసరం లేదు. మనకు సరౌండింగ్గా ఇప్పుడు ఇండియాకు సరౌండింగ్గా ఏమొస్తాయి? ఫస్ట్ ఇండియా నేర్చుకోండి. ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. తర్వాత భూటాన్, మయన్మార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్,
చైనా, రష్యా, మన సరౌండింగ్లో ఉండేటివి ఇవి నేర్చుకోండి. ఇండోనేషియా, మలేషియా ఈ సరౌండింగ్ ఉండేటివి మాత్రం ఏమి మిస్ చేయొద్దండి. దీంతోపాటు కొన్ని బిగ్ కంట్రీస్ అంటే పేపర్స్లో మనకు న్యూస్లో ఎక్కువగా ఉండేటివి అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండు, తర్వాత జర్మనీ. ఈ విధంగా ఇప్పుడు రీసెంట్గా మనకు వార్లో ఉన్నటువంటి యుక్రెయిను, పాలస్తీనా, ఇజ్రాయిల్ ఈ విధంగా మనము వీటి యొక్క కంట్రీస్ యొక్క వీటి యొక్క క్యాపిటల్స్ నేర్చుకోండి. ఎందుకంటే మనకు వర్డ్ అనాలజీ అని ఒకటి ఉంటుంది. వర్డ్ అనాలజీలో మనకు చూడండి, ఇండియా, న్యూఢిల్లీ సేమ్ యాజ్ బంగ్లాదేశ్ అని చెప్పి ఇక్కడ బ్లాంక్ ఇస్తాడు. అప్పుడు మనం ఇవి నేర్చేసుకున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది. ఏం రాసాం? బంగ్లాదేశ్ వచ్చేసి ఢాకా అని ఆప్షన్స్లో మనము చూస్ చేయొచ్చు అనమాట. అందుకనేసి వీటిని నేర్చుకోవాలి. ఇంకా దీంతో పాటు ఇంకా మనకు క్లాసెస్ జరిగే కొద్దీ ఇంకా మీరు ఏం నేర్చుకోవాలా బేసిక్స్ అనేది నేను చెప్తూ వెళ్తాను. ప్రస్తుతానికి వీటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. వీటిని డైలీ వర్క్గా ఫీల్ కాండి, ఎవ్రీడే రాయండి, బాగా గుర్తుకు ఉండడము జరుగుతుంది. చూడండి ఏమేమి నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100, తర్వాత స్క్వయర్స్ అప్ టు 30 అండ్ క్యూబ్స్ అప్ టు 10, and then in forward direction alphabets and numbers, and backward direction alphabets and their numbers, and first and last మధ్య రిలేషను. దెన్ ఇంకా ఏం నేర్చుకోవాలి దీంతో పాటు అడిషనల్గా టేబుల్స్, తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, కంట్రీస్ అండ్ దేర్ క్యాపిటల్స్. ఇంకా మనకు సైన్స్లో కొన్ని మెటల్స్ నేర్చుకోండి. సైన్స్లో అయితే సైన్స్లో కొన్ని మెటల్స్ మనకు 6th, 7th, 8th క్లాసెస్లో మెటల్స్ ఏవైతే వచ్చినాయో, మెటల్స్ అంటే లైక్ ఐరన్, తర్వాత కాపరు, సిల్వరు, గోల్డు, ఇట్లా మనకు కొన్ని వచ్చి ఉంటాయి. తర్వాత అల్యూమినియం మీరు సైన్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని అందులో వెరిఫై చేసి కొన్ని మెటల్స్ మనకు టెక్స్ట్ బుక్లో వచ్చినట్టు మాత్రం అవి మాత్రమే నేర్చుకోండి. చాలా మెటల్స్ ఉన్నాయి, అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అల్యూమినియం అంట, తర్వాత సోడియము, వీటిని నేర్చుకోండి. ఇవి కూడా మనకు వర్డ్ అనాలజీలో అక్కడ యూజ్ కావడము జరుగుతుంది. అంటే ఆడ్ మన్ అవుట్లో మనకి ఏం చేస్తాడు, ఇప్పుడు ఆడ్ మన్ అవుట్లో ఐరన్ అని ఒక ఆప్షను, తర్వాత సిల్వర్ ఒక ఆప్షను, తర్వాత ప్లాస్టిక్, అండ్ 4th వన్ కాపర్ అని ఇస్తాడు అనుకో. దీంట్లో ఆడ్ మన్ డిఫరెంట్గా ఉండేది ఏముంది, ఆటోమేటిక్గా ప్లాస్టిక్, రిమైనింగ్ ఆర్ మెటల్స్. ఈ విధంగా మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీరు ప్రతి వీడియోను జాగ్రత్తగా గమనించండి. ప్రతి టాపిక్కు సంబంధించి 3 to 4 వీడియోస్ చేయడం జరుగుతుంది ఇన్ డీటెయిల్డ్గా. అది నంబర్ అనేది కొన్ని దాంట్లకు 5-6 వీడియోస్ కూడా కావచ్చు, కొన్ని దాంట్లకు ఒక వీడియోలోనే అన్ని విషయాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి అంశానికి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా సెలెక్ట్ కావడం జరుగుతుంది. మోర్ ఓవర్ చూడండి, ప్రతి వీడియోకు ప్లీజ్ డూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.